వ్యూహరచన పూర్తిగా సన్నద్ధమైపోయిందా? ఆ క్యాలిక్యులేషన్స్ మార్నింగ్ నుంచి మీరు గమనిస్తే చాలా కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటాయి. బార్డర్స్లో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. అక్కడ వాళ్ళు అలర్ట్ చేశారు. దాంతోపాటు ఇటు త్రివిధ దళాలకు సంబంధించి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. త్రివిధ దళాలని డేట్ ఫిక్స్ చేయమన్నారు. టార్గెట్, టైమింగ్, అటాకింగ్ మోడ్ డిసైడ్ చేయాలంటూ ఆదేశించారు ఆయన. ఇక త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నట్లు మోదీ ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. టాప్ సెక్యూరిటీ హడుల్కి సంబంధించి ప్రస్తుతం డిస్కషన్ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మరి ముఖ్యంగా టెర్రరిజం మీద ఒక తీవ్రమైన దాడి జరగాలి, టెర్రరిజంని పూర్తిగా అంతమందించేలా మీరు ముందుకు వెళ్ళినట్టు ఇటు త్రివిధ దళాలకు ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ భేటీ పూర్తిగా వస్తోంది. మరి కాసేపట్లో కీలకమైన డెవలప్మెంట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు ఈ ఈక్వేషన్స్ ఒక్కసారి మార్నింగ్ నుంచి మీరు పరిణామాలు చూస్తూ ఉంటే పహల్గామ్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అక్కడ షాప్స్ని క్లోజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటు బార్డర్లో ఉన్న ఆ బంకర్కి సంబంధించి బార్డర్లో ఉన్న గ్రామాలకి బంకర్ని క్లీన్ చేసుకోమన్నారు, శుభ్రం చేసుకోమన్నారు, ఏర్పాట్లు చేసుకోమన్నారు. ఏ క్షణమైనా షెల్లింగ్ జరిగితే కనుక వాళ్ళు వెంటనే ఆ బంకర్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే యుద్ధ విన్యాసాలకు సంబంధించి మనం చూసాం. విక్రాంత్తో పాటు ఫైటర్ జెట్స్ కావచ్చు, లేకపోతే మిలిటరీ కావచ్చు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి అలర్ట్ అయిన సందర్భాన్ని చూసాం. దాంతోపాటు ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి ఇప్పటికీ కొంతమందికి సెలవులను రద్దు చేస్తుంది భారత ప్రభుత్వం. విధుల్లో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. దౌత్యపరంగా ముందుకు వెళుతున్నాం. ఇటు విక్రాంత్ని రంగంలోకి దించాం, ఐఎన్ఎస్ సూరత్ని రంగంలోకి దించాం, ఐఎన్ఎస్ సాగర్ని కూడా రంగంలోకి దించాం. డేట్, టైము, అటాకింగ్ మోడ్ మీరే ఫిక్స్ చేయండి. ఎందుకంటే మాకన్నా మీకే బాగా తెలుస్తుంది, మాకన్నా మీకే బాగా అంచనా ఉంటుంది. మీరు ముందడుగు వేయండి, మీ వెనకాల మేము ఉంటాం. ఈసారి అడుగు మీది ముందు ఉండాలా, మీ వెనకాల ఉండేది మేము. ముందుకు వెళుతూ ఉంటాం. అడుగులు మీరు వేయండి, కదం మీరు తొక్కండి. పూర్తి మద్దతు, ఇటు యావత్ భారతావని మద్దతు మీ వెనకాల ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా టార్గెట్ చేస్తారో మీ ఇష్టం. ఎవరిని టార్గెట్ చేస్తారో మీ ఇష్టం. ఎక్కడ టార్గెట్ చేస్తారో మీ ఇష్టం. ఎలా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు, ఏ బలాన్ని ముందుకు దించుతారు, ఏ బలగం ముందుకు వెళ్తుంది, మరి ముఖ్యంగా F-16 ఫైటర్ జెట్స్ని దించుతారా, మరి ముఖ్యంగా నేవీ దిగుతుందా, ఆర్మీ దిగుతుందా, మిలిటరీ దిగుతుందా, లేకపోతే మూడు ఒక్కసారి రంగంలోకి దిగే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి అక్కడ మద్దతు దేశాల నేపథ్యంలో ఇంకా దౌత్యపరంగా ప్రెషర్ పెంచిన తర్వాత మనం టార్గెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ప్రణాళిక విషయంలో కావచ్చు, టార్గెట్, టైమింగ్, అలాగే అటాకింగ్ మూడ్, ఈ మూడు ఫిక్స్ చేయండి అంటూ ఇటు ప్రధాని త్రివిధ దళాలకు ఆయన డైరెక్షన్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు త్రివిధ దళాలకు డైరెక్షన్స్, ఇన్ఫాక్ట్ ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ప్రధాని మోదీ. ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది రామ్దాస్? ఏం లేదు, దెబ్బకు దెబ్బ తీయాలి, ఇదే కాన్సెప్ట్. సింగిల్ ఎజెండాతో ప్రధాని మోదీ నివాసంలో సమావేశం కొనసాగుతోంది. ఇప్పుడే కీలక సమావేశం ప్రారంభమైంది. ఇక ఈ సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. వీటితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. అలాగే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. సమావేశంలో అంటే మిలిటరీ అధిపతి అనిల్ చౌహాన్ హాజరయ్యారు. అంటే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటికి సంబంధించిన అసలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ముఖ్యంగా మొన్న తీసుకున్న నిర్ణయాలు ఎలా, దాని ఫలితాలు ఎలా వస్తున్నాయనే సంబంధించి ప్రధానంగా డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు భద్రతా బలగాల మోహరింపు అంశాలకు సంబంధించి ఏ రకంగా ఉండాలనేది చర్చ జరుగుతుంటుంది. దీంతో పాటు ఇక మళ్ళీ అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర చాలా కీలకమైంది. అమర్నాథ్ యాత్రకు ముందే ఇప్పుడు ఈ పహల్గామ్ ఘటన జరగడం ఒక్కసారిగా అలజడి దిగింది. ఇప్పుడు మళ్ళీ అమర్నాథ్ యాత్రలో కనుక ఏదైనా కవ్వింపు చర్యలు పాల్పడబోతుందా పాకిస్తాన్? అట్లాంటి పరిస్థితులు ఉంటే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సో ఎలా తిప్పి కొట్టాలి అంటూ ఈ సమావేశంలో డిస్కస్ ప్రస్తుతం కొనసాగుతుందని తెలుస్తుంది. ఓవైపు రక్షణ పరంగా దెబ్బ కొడుతుంది, మరోవైపు దౌత్యపరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్ ఇరుకున పెట్టాలా, ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే అంశాలపైన ప్రముఖంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధాని నివాసంలో ప్రస్తుతం ఇంకా భేటీ అయితే కొనసాగుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సరైన
ప్రతిస్పందన ఇస్తామని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదైతే కంప్లీట్ గా మన నేషనల్ సెక్యూరిటీ సంబంధించి, జాతీయ భద్రత సంబంధించి యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయినటువంటి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ భేటీ జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఈ సమావేశం జరుగుతుంది. అంటే రేపు మళ్ళీ సిసిఎస్ భేటీ ఉంది. బహుశా ఈ వారంలో ఇది రెండవది. రేపు కూడా మళ్ళీ ఆ అత్యున్నత స్థాయి సమావేశం రేపు జరగబోతుంది. దానికి ముందు ఇవాళ ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ తో, త్రివిధ దళాధిపతులతో, దాంట్లో మిలిటరీ అధిపతి కూడా ఉన్నారు, అలాగే ఎన్ఎస్ఏ ఉన్నారు. వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే అసలు ఏంటి, మనం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇప్పటిదాకా జరిగింది ఏంటి, ఇక ముందు మనం చేయబోయేది ఏంటి, జరగబోయేది ఏంటి, ఎలా చేస్తే ఏ రూట్ లో వెళ్తే మనకు ఏ రకంగా మనం సక్సెస్ అవుతాం. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత మళ్ళీ రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దీనికి కూడా ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. సో వరుస భేటీలు అయితే ఢిల్లీలో కొనసాగుతుంది. ఒకటే, ఢిల్లీ నుంచి ఇస్లామాబాద్ కి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఢిల్లీ నుంచి ఇస్లామాబాద్ కి సంకేతాలు వెళ్తున్నాయి. ఖచ్చితంగా చాలా క్లియర్ కట్ గా ఈ సంకేతాలు వెళ్తున్నాయి. ఏం జరగబోతుంది అనేది పాకిస్తాన్ ఊహల్లోనే వాళ్ళు ఏ రకంగా ఊహించుకుంటారో వాళ్ళకే తెలియాలి. సో ఆ రకంగా ఈ భేటీ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కావచ్చు, ఆ తర్వాత ఎకనామిక్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కి సంబంధించి రెండు అంశాలు కూడా చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ రెండు ఈ రోజే జరిగే అవకాశం ఉందా? ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ అంటే, బ్యాక్ టు బ్యాక్ భేటీలు అంటే కనుక కీలకమైన డెవలప్మెంట్ కి సంబంధించి జరిగే అవకాశం ఉందని భావించాలా ఇక్కడ? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం జరగబోతుంది. దాంట్లో ఇప్పుడు రవాణా మంత్రి, ఆరోగ్య మంత్రి, వ్యవసాయ మంత్రి, రైల్వే మంత్రి వీళ్ళంతా కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా సిసిఎస్ లో ప్రధానితో పాటు ఇటు రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి వీళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ సిసిఎస్ లో. ఇప్పుడు రాజకీయ వ్యవహారాల కమిటీలో ముఖ్యమైన కీలక మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. అంటే మనకు ఎక్కడ ఎటువైపు నుంచి ఏ రకంగా వ్యూహాత్మక అడుగులు వేయాలి, ఎక్కడ మనకు ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎట్లా అధిగమించాలి, మనం తీసుకోబోయేటువంటి స్టెప్స్ ఏంటి, ఏ రకంగా ఇప్పటికే దౌత్య యుద్ధం జరుగుతోంది, వాణిజ్య యుద్ధం జరుగుతోంది, ఇప్పటికే కుదేలవుతుంది, అన్ని రకాలుగా పాకిస్తాన్ పై అన్ని రకాలుగా ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఏం చేయాలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం మరి మనం రేపు జరగబోయేటువంటి కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీకి సంబంధించినటువంటి కర్టెన్ రైజర్ లాగా మనం వీటిని చెప్పుకోవచ్చు. సో అత్యంత కీలకమైనవి. రేపు అయితే ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో సహా కంప్లీట్ గా ఒక మ్యాప్, ఒక పిక్చర్ పూర్తిగా ఉండబోతుంది. ఆ సమావేశంలో కంప్లీట్ బ్రీఫింగ్స్ ఉంటాయి. ఇక వాట్ నెక్స్ట్ అనేది రేపు డిసిషన్ ఉండబోతుంది. సో ఆ రకంగా దానికి ముందు ఇప్పుడు ఈ జరుగుతున్న సమావేశాలు అయితే ఢిల్లీలో కంటిన్యూగా, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ప్రస్తుతం ఈ సమావేశాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. సో ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఇప్పటికే పాకిస్తాన్ ని దౌత్య దెబ్బ చూపించాం, సింధు జలాల ఒప్పందం రద్దుతో పాటు వీసాలు రద్దు చేశాం, బార్డర్లు మూసేశాం, అన్ని రకాలుగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతం వాళ్ళకు సాధారణంగా అయితే అంటే నార్మల్ సిచ్యువేషన్ అయితే కనుక ఇలా బ్యాక్ టు బ్యాక్ భేటీ ఉండే అవకాశం ఉంటుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఈ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ని ఎలా చూడాలి రామ్దాస్? డెఫినెట్ గా అంటే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది? ఇప్పుడున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఖచ్చితంగా అంటే మనము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారత పౌరులంతా కూడా అదే కోరుతున్నారు. భారతీయులంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ ఉగ్రదాడికి సమాధానం చెప్పాలి. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. వార్ బ్రేకింగ్ లో బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇంతవరకు మీరు ఆ మీటింగ్ ని కనుక చూస్తుంటే ప్రధాని మోదీ, ఎన్ఎస్సీ అజిత్ దోవల్, అలాగే త్రివిధ దళాధిపతులు, అలాగే సిడిఎస్ అనిల్ చౌహాన్ వీళ్ళు మాత్రమే మనకు కనిపించారు. కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అమిత్ షా కూడా ఈ భేటీకి హాజరైనట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు ఎంత ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది, ఎంత ఆసక్తికరంగా జరుగుతోంది, ఎంత డీప్ గా జరుగుతున్న డిస్కషన్స్. అంటే కనుక కీలకమైన డెవలప్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉందని కూడా ఎటువంటి అతిశక్తి లేదు. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక భేటీ జరుగుతోంది. గంటన్నర పాటుగా ఈ భేటీ జరుగుతోంది. గంటన్నర పాటు కొనసాగింది సమావేశం. ఈ సమావేశం ఇంకా పూర్తవుతుంది అనుకున్న సందర్భంలో మీరు చూస్తున్నారు కీలకమైన డెవలప్మెంట్. హోంమంత్రి అమిత్ షా ఇప్పుడే అక్కడ అడుగు పెట్టారు. ఆ భేటీకి వెళుతున్న ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి. ఈ నిమిషంలో ఆయన అక్కడికి చేరుకోవడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? ఇన్ఫాక్ట్ చూస్తూ ఉంటాం, ఒకవేళ మీటింగ్ ప్రారంభంలోనే ఉండుంటే కనుక ఒక డెవలప్మెంట్కి సంబంధించి ఉంటుంది. కానీ దాదాపుగా ఇక ఎండకు వచ్చింది అనుకున్న తరుణంలో ఆయన ఎంటర్ అవ్వడం వెనకాల ఆంతర్యం ఏమై ఉండొచ్చు? ఎటువంటి బిగ్ డెవలప్మెంట్ ఉండొచ్చు? మరీ ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ ఇటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్, అట్ ద సేమ్ టైం ఎకనామిక్ అఫైర్స్ కమిటీకి సంబంధించి మీటింగ్.
ఇవన్నీ కూడా స్కెడ్యూల్ అయి ఉన్నాయి అన్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? దాంతోపాటు సిసిఎస్కి సంబంధించి కూడా భేటీ జరుగుతుందా? ఎందుకంటే ఒకవేళ ఈ భేటీలన్నీ ఆంతర్యం కనుక అదే అయితే కనుక